గూటికే రాములమ్మ సెగలు పుట్టిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంపైనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారా? మహిళా భద్రత నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను రాములమ్మ ఎందుకు ఏకిపారేస్తున్నారు? గత కేసీఆర్ పాలనతో పోల్చుతూ కాంగ్రెస్ పాలనలో రక్షణ లేదని ఆమె చేసిన సంచలన ట్వీట్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? సొంత పార్టీలో ఉంటూనే సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనను ఎండగడుతున్న విజయశాంతి అసలు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో గత కేసీఆర్ పాలనే మెరుగని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ పాలన అస్తవ్యస్తంగా ఉందని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అరాచకాలను సోషల్ మీడియా సాక్షిగా తన గలంతో కడిగి పారేస్తున్నారు రాములమ్మ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతిపక్షంపై కాదు, తను ఉంటున్న సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆమె మాటల దాడి మొదలైంది. ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేస్తారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయిన అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మొన్న ఫీజు రియంబర్స్మెంట్, తాజాగా మహిళా భద్రత, వీటిపై ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా షాబాద్ ఘటన విషయంలో ఆమె చేసిన ట్వీట్స్ ఎంతో ఆలోచించదగ్గవి. మహిళా భద్రతకు ప్రాధాన్యత అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అని ఆమె రేవంత్ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. ఒక పోక్సో కేసు నిందితుడు రాజ్కుమార్ అంత సులభంగా బెయిల్పై బయటకి ఎలా వచ్చాడని ఆమె అడుగుతున్నారు. పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఉండబట్టే కదా ఆ నిందితుడు బయట తిరుగుతూ ఇంతటి ఘోరానికి పాల్పడింది. లంచం తీసుకుని నిందితుడికి సహకరించిన పోలీసుల వల్లే 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అధికార పార్టీ నేతగా విజయశాంతి లేవనెత్తిన ఈ ప్రశ్న ప్రతి పౌరుడిని ఆలోచింపజేసేలా ఉంది. ఇండైరెక్ట్ గా బండి భగీరథ అంశాన్ని కూడా ఆమె అక్కడ ప్రస్తావించారని చెప్పవచ్చు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ ఉండేది. షీ టీమ్స్ తో ఆకతాయిల ఆటలు కట్టించేవారని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో పోలీసింగ్ ఎంత కఠినంగా ఉండేదో ఇప్పుడు పరిస్థితి ఏమైందని జనం ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో నేరాలు అదుపు లేకుండా పోతున్నాయనే ఆందోళన అన్ని వర్గాల్లో కనిపిస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్సీనే, అది విజయశాంతి లాంటి సీనియర్ నాయకురాలే కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదు అని గలం విప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం ఏమైందని ఇప్పుడు ఆడబిడ్డలు నిలదీస్తున్నారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంలో విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశించిన బకాయిలు విడుదల చేయని తీరుపై ఆమె మండిపడ్డారు. అంతేకాదు, విజిలెన్స్ నివేదికల ప్రకారం ప్రమాణాలు లేని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు డబ్బులు ఇవ్వటమే కాకుండా నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఇక్కడే కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ ఎంతటి సంక్షోభంలో ఉందో ఇక్కడ గమనించవచ్చు. రేవంత్ ప్రభుత్వం తప్పు చేస్తుంటే కళ్ళు తెరిపించేలా ఆమె పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ విమర్శలను సీరియస్ గా తీసుకుంటారో లేక మొద్దు నిద్రలో ఉంటారో చూడాలి. మరి విజయశాంతి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి.